మార్టిన్, హన్సీ, షకీర్, హుస్సేన్. ఇంతవరకు ఎటువంటి కేసులోనూ రిమాండ్కి కూడా వెళ్ళని నలుగురు పక్కా క్రిమినల్స్. ఎందుకని షాజీని చంపారు? సార్, మేమేం మెంటల్ వాళ్ళం కాదు. మీరు మమ్మల్ని తీసుకొచ్చింది స్కెచ్ చేసేని మాకు బాగా తెలుసు. మీరేం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్జర్ని చంపింది మేమే. సార్ మమ్మల్ని ఏమైనా చేయొచ్చు, కానీ బయటకు వచ్చాక మేము ఏమైనా చేస్తాం. ఏ ధైర్యంతో నన్ను బెదిరిస్తున్నావు? షాజన్ చనిపోయాడు. ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వడూ రాడు. ఇప్పుడు నువ్వు చెప్పేవే ఇదంతా స్కెచ్ అని. అవునరా, ఇది స్కెచ్చే. మిమ్మల్ని లేపేయడానికి పోలీసులు వేసిన అద్భుతమైన స్కెచ్. రేయ్, లేవండ్రా. ఏంట్రా చూస్తున్నావు? అన్నా, టీ. రేయ్, ఏంటన్నా? మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంట్లో పెళ్ళం ఇంకా 2 వయసు పాప ఉందన్నా. వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారన్నా. సరే వెళ్ళు. ఫుడ్ ఓకేనా అన్నా? బాగుంది సార్. చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ తింటున్నాను సార్. ఏంటన్నా ఇక్కడ చికెన్ కొనరా? కొంటారు సార్. వారంలో 4 రోజులు చికెన్ బీఫ్ కొంటారు సార్. ఆదివారం మటను. కానీ నాకు అదంతా దొరకదు. నేను ఇక్కడ ఒక క్లీనర్నే కదా. అందరూ తిన్న తర్వాతే నేను తినడానికి టైం దొరుకుతుంది సార్. ఇంత లోపల పీస్ ఉండదు, గ్రేవీ మాత్రమే ఉంటుంది. దాంతోనే నేను తింటాను. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. మనో చాలా కోపంగా ఉన్నాడు. అన్నా, బీర్ తాగండి. లేదు, వద్దు సార్. ఏంటి, తాగవా? తాగడానికి ఆశగానే ఉంది, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. అంతేకాకుండా ఇవాళ తాగితే రేపో తాగాలనిపిస్తుంది. ఆ అదృష్టం నాకు లేదు సార్. కుటుంబాన్ని చూడాలి కదా. పోలీస్ ఆటలు ఇకపైన నా దగ్గర కుదరవు. అన్నా, ఇది తీసుకోండి. సార్, ఇదేంటి? ఇదొక జత బట్టలు. నాకేం వద్దు. అన్నా, ఇది తీసుకోండి. రేపు నేను వస్తాను. ఇది వేసుకుని రెడీగా ఉండండి. ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితం మొత్తం మారబోతుంది. అంతా దేవుడు ఆశీర్వాదం. వెళ్ళొస్తాను. సరే సార్.